వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ బుక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి గైస్. అసలు ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ బుక్ చదవాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. సో చాలామందికి అసలు క్లారిటీ రాదు. 6th to 12th బుక్స్ మొత్తం చదవాలా, లేకపోతే స్టాండర్డ్ బుక్స్ ఒకటే మాత్రం చదవాలా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి గైస్. సో వీడియోని మీరు అందరూ లాస్ట్ వరకు చూడండి. సో గైస్ ఈరోజు నేను స్పెసిఫిక్గా ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఎకానమీకి ఎలాంటి బుక్స్ మనం ఫాలో అవ్వాలి, ఏ బుక్ చదవాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అందరు ఏం చేస్తారు అంటే స్టాండర్డ్ బుక్స్ని తెచ్చుకుంటారు, చదవడం స్టార్ట్ చేసేస్తారు. బట్ అది ఇట్స్ అ వెరీ రాంగ్ వే. ఇట్స్ నాట్ ఎ వెరీ రాంగ్ వే ఆల్సో. బట్ ఏంటంటే మీకు ఒకవేళ బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే మీరు యూ కెన్ డైరెక్ట్లీ షిఫ్ట్ టు స్టాండర్డ్ బుక్స్. అదర్వైజ్ మీకు అది చదవడానికి చాలా ఇబ్బంది అవుతుంది గైస్. సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మరీ 6 నుంచి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. 6th to 12th వరకు ఎన్సీఆర్టీస్ చదవాలి అని చెప్తారు. అది మీరు ఎప్పుడు చదవాలి అంటే వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, అప్పుడు మీరు ఒకసారి 6th to 12th వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఏదైతే ఉందో అది మొత్తం ఒకసారి తరోగా మీరు చదువుకోవాలి. ఓకే, సో నౌ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఎలాంటి బుక్స్, ఏ బుక్స్ చదవాలి అనేది. దీస్ ఆర్ ద బుక్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. ఓకే, మీరు చదవాల్సిన బుక్స్ ఏంటంటే ఇది చూడండి, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ which is 11th class NCERT, and this is the book which you have to must read compulsorily guys. ఇది మీరు చదవాలి, కంపల్సరీ చదవాలి. ఎందుకంటే దీంట్లో మీకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎకనామీ రిలేటెడ్. ఇండిపెండెన్స్ ఎరాలో ఎలా ఉంది మన ఎకానమీ, ఎక్కడి నుంచి ఎమర్జ్ అయింది, ప్రతి ఒక్కటి దీంట్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దిస్ ఈస్ ద బుక్ యూ హ్యావ్ టు రీడ్ కంపల్సరీ, అండ్ దిస్ ఇస్ ద 11th NCERT. అండ్ అనదర్ బుక్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఈ 2 బుక్స్ ఉంటాయి గైస్. ఇది మీరు చాలా మంది టాపర్స్ కూడా, ఎడ్యుకేటర్స్ కూడా దీని గురించి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద 11th 12th NCERT బుక్స్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇది మీరు కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే ఎకనామిక్ గ్రామర్, ఎకనామిక్ కాన్సెప్ట్స్, ఎకానమీలో వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరుగుతుంది, ఎకానమీ రేస్ అవ్వాలంటే ఏం చేయాలి అని చాలా గ్రాఫ్స్ కూడా ఉంటాయి. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇది మీరు కంపల్సరీ చదవాల్సిందే. ఇది చదవకపోతే మీరు స్టాండర్డ్ బుక్ చదివినా మీకు అర్థం కాదు. అండ్ దిస్ ఈస్ ద వాట్ యూ కాల్ స్టాండర్డ్ బుక్ ఫర్ ఎకనామీ. ఇండియన్ ఎకనామీ అని రమేష్ సింగ్ బుక్ ఉంటుంది కాబట్టి ఎంసీ గ్రోహెల్ నుంచి వెళ్ళి ఇది పబ్లికేషన్ అన్నమాట. సో ఇది మీరు అప్పుడే చదువుకోగలుగుతారు. ఎప్పుడు అంటే వెన్ యూ ఆర్ హ్యావింగ్ బేసిక్ క్లారిటీ అబౌట్ ద ఎకనామిక్స్, దెన్ ఓన్లీ యూ కెన్ షిఫ్ట్ టు దిస్ బుక్. ఓకే, ఇది చాలా స్టాండర్డ్ బుక్, చాలా స్టాండర్డ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది నార్మల్గా చదవాలంటే ఎవరికి అర్థం కాదు. ఎవరైతే ప్రొఫిషియంట్ ఉంటారో, అండర్స్టాండింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళు దే కెన్ షిఫ్ట్ డైరెక్ట్లీ టు దిస్ బుక్. అదర్వైజ్ మీరందరూ ఏం చేయాలి అంటే డెఫినెట్లీ 11th 12th NCERT అయితే చదవాలి. బేసికల్లీ మీరు అంటే ఎగ్జాక్ట్లీ 10 to 12 వరకు NCERTs అనేది కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద బుక్ స్ట్రాటజీ ఫర్ యువర్ ఎకనామిక్స్. ఓకేనా? సో ఐ థింక్ ఇవన్నీ బుక్స్ చదవాలంటే మ్యాక్సిమం మీకు 1 month టైం అయితే పడుతుంది. ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ 2027లో అపియర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఇది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ మీరు ఈ ఎన్సీఆర్టీస్ని తొందరగా ఫినిష్ చేయాలి. ఐ థింక్ ఇట్ విల్ టేక్, మీరు ఒకవేళ స్లో లర్నర్స్ అయితే వాట్ యూ కాల్ ఒక 1 week టైం పడుతుంది ఇది చదువుకోవడానికి. బట్ యూ హ్యావ్ టు డెడికేటెడ్లీ పుట్ యువర్ 8 hours ఆఫ్ డే, దెన్ ఓన్లీ యూ కెన్ ఫినిష్ దిస్ బుక్ అండ్ దెన్ యూ కెన్ షిఫ్ట్ టు దిస్ బుక్. ఓకే, 1 monthలో మీరు మ్యాక్సిమం కంప్లీట్ చేయగలుగుతారు అని అనుకుంటున్నాను. ఇలాంటి స్ట్రాటజీ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ ఒక హిస్టరీ కంప్లీట్ చేయండి, జియోగ్రఫీ కంప్లీట్ చేయండి, అండ్ దెన్ పాలిటీ, ఎకనామిక్స్, ఇవన్నీ ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఫినిష్ చేయండి. సో ఇలా మీరు స్ట్రాటజీ వైజ్గా పెట్టుకుంటే నాట్ ఓన్లీ దిస్ బుక్, యూ హ్యావ్ టు గో విత్ యువర్ కరెంట్ అఫైర్స్ ఆల్సో రెగ్యులర్ బేసిస్. అండ్ మీరు వాల్యూ అడిషన్ ఎలా చేయాలి అంటే మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చదవాలి. ఈరోజు న్యూస్ పేపర్లో ఏమేమి న్యూస్ వచ్చాయి, ఎకనామిక్ రిలేటెడ్ ఏమేమి న్యూస్ వచ్చాయి, దాన్ని వాల్యూ అడిషన్ చేసుకోవాలంటే మీరు ఇవన్నీ చదివేటప్పుడు ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎకనామిక్ రిలేటెడ్ ఏ న్యూస్ వచ్చింది, ఆ ఆర్టికల్ తీసుకొని మీరు వాల్యూ అడిషన్ చేసుకోవాలి. ప్లస్ పీవైక్యూ కూడా మీరు దగ్గర పెట్టుకొని వాట్ యూ కాల్ ప్రిపేర్ అయితే అది ఇంకా మీకు బెస్ట్ అవుతుంది. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా. పీవైక్యూని చూడండి, ఏ ఏరియాస్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మెయిన్స్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇవన్నీ మీరు
అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసుకుంటా మీరు చదివితేనే ఇట్స్ అ బెస్ట్ స్ట్రాటజీ ఫర్ యూ గైస్, అదర్వైజ్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ సచ్ థింగ్స్. ఇఫ్ యూఆర్ అ సీరియస్ ఆస్పిరెంట్స్ దెన్ ఓన్లీ ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్స్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో ఇది బుక్స్ అనమాట. మీరు డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో థరో విత్ దిస్ బుక్స్ ఓన్లీ. ఓకే, సో మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి గైస్.